పిల్లలము, యేసుకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకాన్ని మార్చేస్తాం, 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 మార్చేస్తాం. దేవుని కొరకు పని చేస్తాం, దేవుని రాజ్యం స్థాపిస్తాం. దేవుని కొరకు పని చేస్తాం, దేవుని రాజ్యం స్థాపిస్తాం. చిన్న చిన్న పిల్లలం మేము, చిన్న చిన్న పిల్లలం మేము. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను, నయమానును దేవుని ఇంటికి. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను, నయమానును దేవుని ఇంటికి. మార్చింది సైన్యాధిపతి బ్రతుకును, మార్చింది సైన్యాధిపతి బ్రతుకును. రోగింది సువార్త సిరియాలోను, రోగింది సువార్త సిరియాలోను. చిన్నలము మేం పిల్లలము, యేసుకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకంను మార్చేస్తాం, 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 మార్చేస్తాం. జాన్ ఎక్స్ మార్చేను స్కాట్లాండును, జాన్ వెస్లీ మార్చేను ఇంగ్లాండును. జాన్ ఎక్స్ మార్చాడు స్కాట్లాండును, జాన్ వెస్లీ మార్చాడు ఇంగ్లాండును. లివింగ్స్టన్ మార్చేను ఆఫ్రికాను, లివింగ్స్టన్ మార్చేను ఆఫ్రికాను. బక్సింగ్ మార్చేను ఇండియాను, నీవు నేను మార్చాలి మన ఊరును, నీవు నేను మార్చాలి భారతదేశాన్ని. చిన్నలము మేము పిల్లలము, యేసుకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకాన్ని మార్చేస్తాం, 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 మార్చేస్తాం. ఈరోజు మీకు మంచి మంచి అన్నీ ఉంటాయి, జాగ్రత్తగా వినాల. ఎవరైతే చక్కగా వింటారో వాళ్ళకి మంచి బహుమానాలు ఉంటాయి. రైట్, ఇప్పుడు మనం ఏ కథ వినాలి? ఇప్పుడు మనం ఏ కథ విన్నా రోజు? నెక్స్ట్ ఇంకోటి పేతురు కథ. ఈరోజు పేతురు కథ చివరి కథ విందాం, సరేనా? పేతురు చివరి కథ వింటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు ప్రభువారు అత్యున్నతంగా హెచ్చింపబడిన ఘనమైన నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో నా నాయన నీ పాద సన్నిధిలో చేరి ఇటు రీతిగా కేజీ మరి VBSలో నా నాయన నిలబడటానికి అనుగ్రహించిన కృపకై వందనాలు. మీరు అనుగ్రహించినటువంటి జీవంకై వందనాలు. సజీవురాలుగా ఉంచి ఇంతవరకు ప్రభా కాపాడుతున్నందుకు వందనాలు. ఈ 2 దినాలు VBSలో సహాయపడ్డారు, నీకు వందనాలు. ఈ 3వ దినము ప్రొసెషన్లో సహాయపడ్డారు, ఇంతవరకు వందనాలు. ఈ లెసన్స్లో కూడా ప్రభా మీరు నాకు సహాయం చేయండి. బిడ్డలకు ఏ విధంగా చెప్పాలో నా నాయన తండ్రి, నా నాయన నాతో మాట్లాడుతూ రండి, నాకు బోధించండి నాయన. పరిశుద్ధాత్మ ఆ గడియలోనే బిడ్డలకు ఏ బోధించాలో నాకు నేర్పించండి. బిడ్డలకు వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును అనుగ్రహించండి. బిడ్డలు అల్లరి చేయకుండా చెవులను విన్నట్లుగా సహాయం చేయండి నాయన తండ్రి. బిడ్డల చుట్టూతో కూడా కంచె వేయమని, మెయిన్ లెసన్స్లో ప్రభా మీరు తోడుగా ఉండమని, నీ యొక్క ఆత్మచేత నింపబడి నీ వాక్యాన్ని విడుదల చేయమని, నీకే మహిమాగంత కీర్తి ప్రభావాలు ఆరోపించుకుంటూ నన్ను రక్త ప్రోక్షణకిని తెచ్చుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనం VBSలో ఒక మంచి కథ విందాం. ఈ ఫస్ట్ అంతా మనము ఎవరి గురించి వింటున్నాము? ఎవరి గురించి వింటాం? ఫస్ట్ లెసన్లో ఎవరు చెప్పారు? పేతురు. ఫస్ట్ లెసన్లో మనం ఏం విన్నాము? పేతురు గురించి విన్నాం. పేతురు మరి సెకండ్ అంతా కూడా మనం దానియేలు వింటా వచ్చాం. పేతురు ఫస్ట్ ఎవరిని వెంబడించాడు? యేసు ప్రభుని వెంబడించాడు. తన చేపలు పట్టుకునేది అవన్నీ కూడా వదిలిపెట్టేసి యేసు ప్రభు రా పేతురు రండి అనగానే పేతురు తనతో పాటు ఇంకా కొంతమంది శిష్యులు కూడా 12 మంది శిష్యులు
ఆయనను వెంబడించారు. దాని ఫస్ట్ లెసన్ పేరు ఏంటంటే పీటర్ ఫాలోస్ జీసస్. పేతురు యేసు ప్రభుని వెంబడించాడు. మనం కూడా ఎవరిని వెంబడించాలి? యేసయ్య వెనకాల వెళ్ళాలి. ఎవరు వెనకాల వెళ్ళాలి? యేసయ్య వెనకాల వెళ్ళాలి. యేసయ్య మార్గంలో వెళ్ళాలి. అప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. బాస్పెట్లు వేసుకో బాబు, అరే బాస్పెట్లు వేసుకో. నెక్స్ట్ రెండోది పీటర్ ఒబే జీసస్. పేతురు ఏం చేశాడంటే దేవునికి లోబడ్డాడు. పేతురు ఏం చేశాడు? దేవునికి లోబడ్డాడు. నిన్న అంకుల్ చెప్పారు కదా, మరి పేతురు ఎక్కడ నడిచాడు నాన్న? అమ్మో, నీళ్ళ మీద ఎప్పుడైనా ట్రై చేశారా మీరు నడవటం? నీళ్ళ మీద ట్రై చేశారు? ఒకసారి ట్రై చేయండి, నీళ్ళ మీద నడవచ్చేమో. వాటర్లో ఒక కాలు వేస్తే ఏమవుతుంది? లోపలికి వెళ్ళిపోతాం. అట్లాంటిది పేతురు జీసస్ వైపే చూస్తూ ఉంటే, పేతురు రా నువ్వు కూడా నడు, భూతం అనుకున్నారు కదా వాళ్ళు ఫస్ట్. అప్పుడు పేతురు లేదు యేసుప్రభు నేనే అని చెప్పగానే రా నడువు అనగానే నీళ్ళ మీద ఇలా నడుస్తాడు. నీళ్ళ మీద నడుస్తాడు. ఈ పక్కకు చూసేసరికి ఏమైపోతాడు? మునిగిపోతాడు. అందుకనే మనం యేసయ్య వైపే చూడాలి, పరిస్థితుల వైపు చూడకూడదు. ఇటువైపు అటువైపు చూసామనుకో ఏమైపోతాము కార్తీక్? మునిగిపోతాం. అట్లా దేవుని మాటకి పేతురు విధేయత చూపించాడు. ఈరోజు మూడో కథలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే పేతురు దేవుని సేవించాడు. పీటర్ సర్వ్స్ జీసస్. ఫస్ట్ది ఏం చెప్పాను చెప్పండి? పీటర్ ఫాలో జీసస్. ఏం చెప్పాను ఫస్ట్ది? రెండోది ఏం చెప్పాము? పీటర్ ఒబే జీసస్. ఈరోజు లెసన్ ఏంటంటే పీటర్ సర్వ్స్ జీసస్. మరి నేను తొందరగా చెప్పేస్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువు మరి ఈ లోకానికి వచ్చాడు కదా, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను చెప్పండి. ఆయన కలువరి సిలువలో ఏమయ్యాడు మన కోసము? ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు. ఆయన మరణించిన తర్వాత ఏం చేశారు? సమాధిలో పెట్టారు కదమ్మా. మరి సమాధిలో పెట్టిన తర్వాత మూడో రోజు ఏమయ్యాడు యేసు ప్రభు? అందరూ చెప్పండి. వెరీ గుడ్ నాన్న, తిరిగి లేచాడు. మన యేసయ్య సజీవమైనటువంటి దేవుడు, లివింగ్ గాడ్. ఎవరైనా వెరీ గుడ్. యేసు ప్రభు తిరిగి లేచి వచ్చిన తర్వాత మరి శిష్యుల్ని పిలిచి అన్నాడంట, అరే శిష్యులు మీరందరూ కూడా యెరూషలేములోనే ఉండండి. నేను కొన్ని వాగ్దానాలు చేశాను కదా, ఆ వాగ్దానాలు నేను మీకు ఇస్తాను. వాగ్దానాల కొరకు కనిపెట్టి ఉండండి, ఎక్కడికి వెళ్ళబాకండి, యెరూషలేములోనే ఉండండి. ఇప్పుడు వరకు నేను యోహాను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చాడేమో కానీ మరి దేవుడు పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాను అని చెప్పాడంట. యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే నాన్న మరి పరిశుద్ధాత్మని ఇచ్చాడంట. నాన్న మనకి ఏమిచ్చాడు? నాన్న మనకి పరిశుద్ధాత్మని మనకి పంపించాడు. చేతులు కట్టు. మళ్ళీ తీసేసారేం చేతులు? ఇదిగోండి చాక్లెట్లు అన్న తెచ్చారు, అంకుల్ తెచ్చారు, చాలా తెచ్చారు. మీరు మాట్లాడితే కనుక ఇవన్నీ మళ్ళీ డబ్బాలో పెట్టుకొని మేము తీసుకెళ్ళిపోతాం. అది నేను ప్రశ్నలు అడిగిన వాళ్ళు అడిగినట్టు చెప్తేనే ఇస్తా, లేకపోతే లేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే మరి యేసు ప్రభు మరి ఎట్లా యేసు ప్రభు మరి పరలోకంకి వెళ్ళినప్పుడు ఆయన మనకి ఏమి ఇచ్చాడంటే పరిశుద్ధ ఆత్మను ఇచ్చాడు. ఏమిచ్చాడు నాన్న? పరిశుద్ధ ఆత్మను ఇచ్చాడు. మరి ఒకరోజంట ఒక పండగ వచ్చిందంట. ఆ పండగ పేరేంటంటే పెంతికోస్తు అనే పండగ రోజు మరి చాలామంది శిష్యులు ఒక రూమ్లో కూర్చున్నారంట. ఎక్కడ కూర్చున్నారు? ఒక రూమ్లో కూర్చున్నారు. ఇదిగోండి చూడండి. పెంతికోస్తు పండగ రోజు ఒక రూమ్లో కూర్చుంటే ఏం జరిగిందంటే నాన్న మరి పేతురు అక్కడ ఉన్నాడు. ఇదిగోండి ఈయన పేతురు అక్కడ ఉన్నాడు. మరి అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న తర్వాత ఒక పెద్ద గాలి వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు కదా.
పరిశుద్ధాత్మను పంపిస్తాడు. అంటే శరీరంలో యేసుప్రభు ఉండడు, కానీ ఎట్లా ఉంటాడంటే పరిశుద్ధాత్మ రూపంలో యేసయ్య ఉంటాడనమాట. అందుకని ఏమైందంటే ఆ రూమ్లో పెద్ద, అరే బాబు ఇటు తిరిగి నాన్న, నిద్రు ఎదుగు అటు అలా చేయబా, కూర్చో, మంచిగా కూర్చో, ఇట్రా ముందుకు జరుగు, నువ్వు కామకు కూర్చున్నావు కదా, వెనక్కి తిరగబా, కామకు కూర్చో. నేను సైలెంట్గా ఎవరు కూర్చుంటారో వాళ్ళకిస్తా, కథ వింటున్న వాళ్ళకిస్తా, సైలెంట్గా కూర్చున్న వాళ్ళకి, సైలెంట్గా కూర్చున్న వాళ్ళకి ఇస్తా, ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి కూడా ఇస్తా. ఏం జరిగిందంటే చూడండి నాన్న, అయితే ఒక పెద్ద గాలి వచ్చిందంట. ఏమొచ్చిందన్న? బలమైన గాలి వచ్చిందంట. ఆ తర్వాత ఏమైందంటే అగ్ని కూడా వచ్చిందంట, అగ్ని. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వేరే భాషలు, అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారంట. ఇదంతా ఎందుకు జరిగిందంటే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిందంట. ఎవరి మీదకి వచ్చింది? వీళ్ళందరి మీదకి వచ్చిందనమాట. ఎందుకని వచ్చిందంటే మరి గాలి దేనికి గుర్తంటే, మరి నిన్న గాలి వచ్చిందా మీకు? గాలి వస్తే ఏమవుతుంది? చాలా గాలి కంట చాలా బలం ఉందంట. దేనికే ఎంత బలం ఉంది? అక్కడ గోడ కూడా పడిపోయింది నాన్న, కొన్ని చెట్లు కూడా పడిపోయినాయి నాన్న. ఎందుకని? ఆ గాలి యొక్క ఫోర్స్ అంత ఎక్కువగా ఉంటుంది. చదువుకుంటారా మీరు పాఠాల్లో? శక్తి అనే పాఠం చదివారా? గాలికి చాలా శక్తి ఉంటుంది నాన్న. అలాగే పరిశుద్ధాత్మ దేవుడికి ఇక్కడ గాలి దేనికి ఇక్కడ సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా వాళ్ళ మీదకి వీస్తాడన్నమాట. చాలా శక్తి పొందుతారు. మరి ఒకసారి ఒక వాక్యం చదవండి, ఒక వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము తీయండి. 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఏం పొందుతామమ్మా? మనం శక్తి పొందుతాము. మరి పరిశుద్ధాత్మ రావాలంటే ఏం చేయాలో నేను ఈరోజు మీకు చెప్తాను, ఓకేనా? కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే గాలి వచ్చింది, ఎంతో శక్తివంతమైనటువంటి గాలి. తర్వాత అగ్ని కూడా వచ్చిందంట నాన్న. అగ్ని దేనికి సాదృశ్యం అంటే చెత్త అంతా కూడా ఏం చేస్తారు నాన్న? మంట పెట్టి కాల్చేస్తారు. చెత్త కాలిపోవాలంటే మంట పెట్టాలి. ఒకవేళ బంగారం ఉందనుకోండి, బంగారము విలువైన లోహాలు అవి ఇంకా బాగా పవిత్రపరచబడాలంటే ఏం చేస్తారంటే, అవి ఇంకా ప్యూరిఫై అవ్వాలంటే ఏం చేస్తారంటే మంట పెడతారు, బాగా ఫైర్ పెడతారు. అప్పుడు అవి ఏం చేస్తారు? కాలిపోతాయా? బంగారం అలాంటి ఆ లోహాలని శుద్ధి చేయడానికి దానికి ఎక్కువ మంట పెడతారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. ఏం చేస్తుందన్నా? ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి దేవుడు? రెండోది ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధి చేస్తుంది అంటే ప్యూరిఫై చేస్తుంది, మన పాపాలన్నిటినీ కూడా కడుగుతుంది. తర్వాత వీళ్ళందరూ అంటానా మరి వేరే వేరే భాషలో మాట్లాడుతూ ఉన్నారంట. అంటే ఆ యెరూషలేంకి వేరే దేశస్తులు అందరూ వచ్చారు. ఇప్పుడు మన దేశం ఉందనుకోండి, భారతదేశంలో ఏం మాట్లాడతాము? ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడతాం? తెలుగు మాట్లాడతాం. అదే నార్త్ సైడ్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడతారు? హిందీ మాట్లాడతారు. ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడతారు. అదే అమెరికాకి వెళ్ళామనుకోండి, ఏం మాట్లాడతారు? డచ్. లేకపోతే ఇంగ్లాండ్కి వెళ్ళామనుకో, వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇంగ్లీష్ మాట్లాడతారు. తర్వాత వాళ్ళ యాక్సెంట్ వేరన్నమాట. అలా రకరకాలుగా కోయ జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, కోయ భాష మాట్లాడతారు కదా. అట్లాగా రకరకాల భాషలు ఉన్నాయా లేదా? అలాగా వీళ్ళు కూడా వాళ్ళ భాషలలో మరి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారంట. చూసారా ఈ పిక్చర్? అందరికి అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తున్నారు? అందరికీ ఎవరు వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆ భాషలు కాదు, అలాంటి భాషలు కాదు, అందరికి అర్థమయ్యేటటువంటి భాషలో వీళ్ళు మాట్లాడారు. అర్థమైందా? అర్థమయ్యేటటువంటి భాషలో వీళ్ళు మాట్లాడారు.
ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకు మీదకి రావాలంటే మనం ఏం చేయాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. యేసు ప్రభు మన హృదయంలోకి రమ్మని అడగాలి. అప్పుడు యేసయ్య మీ హృదయంలోకి వస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు. నీకు పరిశుద్ధాత్మ వచ్చిందా, నాకు పరిశుద్ధాత్మ వచ్చిందా, అట్లా కాదు. మనం పరిశుద్ధంగా జీవిస్తే యేసు ప్రభు మన హృదయంలోకి వస్తాడు. ఎవరి మీదకైనా వస్తాడు, పిల్లల మీదకి వస్తాడు, పెద్దోడు, అందరి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఒకవేళ నేను ఇక్కడ నుంచోవాలనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, శుభ్రంగా ఉంటే వెళ్తానా, లేకపోతే మురికిగా ఉందనుకోండి అక్కడికి వెళ్ళి కూర్చుంటానా? మురికి ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, అబ్బో మురికి ఉంది అక్కడ అని చెప్పేసి పక్కగా వెళ్తాం కదా. పక్కగా వెళ్తామా లేదా? క్లీన్గా ఉన్న ప్లేస్లో మనము ఇష్టపడతాం కూర్చోడానికి కదా. అట్లాగే అంటనానా మన హృదయం కూడా క్లీన్గా ఉండాలంట. ఎలా ఉండాలంట? క్లీన్గా ఉండాలంట. అంటే పాపంతో ఉండకూడదు. మీకు చాక్లెట్ వద్దా? వద్దులే, నేను ఇక్కడ కొంతమందిని చూశాను, వాళ్ళకి ఇస్తా. మీరు అట్లాగే అల్లరి చేయండి, అట్లాగే అల్లరి చేయండి. నువ్వు తీసుకోరా. నేను చూసిన వాళ్ళకే చేతులు కట్టండి. అయితే ఇప్పుడు ఏం చేశారన్నా, మనం కూడా మన పాపాలు ఒప్పుకుంటే, యేసుప్రభు రక్తంలో కడుక్కుంటే యేసుప్రభు మన హృదయంలోకి వస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనకేమొస్తుంది? శక్తి. తర్వాత ఏమొస్తుంది? ప్యూరిఫై చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. నెక్స్ట్ చూడండి, తర్వాత అంట మరి ఇంకొక ప్లేస్కి వెళ్ళారంట వాళ్ళందరూ కూడా. మరి పేతురు ఏం పని చేస్తున్నాడు? ఇప్పుడు క్వశ్చన్, ఎవరు చెప్తారో వాళ్ళకి ఇస్తాను గిఫ్ట్, చాక్లెట్. ఎవరు చెప్పారు ఫస్ట్? అయ్యో ఇంతమంది చెప్పారా? సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను, దించండి. అరే భలే చెప్పేస్తున్నారా మీరు, భలే బాగా విన్నారా, వెరీ గుడ్. ఈసారి అడిగింది. ఇప్పుడు అడుగుతాను, ఎవరు చెయ్యొద్దండి, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. పేతురు మరి ఏం పని చేస్తాడు? సరే సరే సరే, ఓకే గుడ్ సిడా. మరి చేపలు పట్టుకునే వాళ్ళు చదువుకుంటారా బాగా? ఓకే, వాళ్ళకి ఏం చదువు రాదు కదా. అయినా కానీ దేవుడు ఆత్మ పేతురులో ఉంటే దేవుడంట పేతురుని అద్భుతంగా వాడుకున్నాడంట. నేను చెప్పాను కదా ఇందాక, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనకేమొస్తుంది? శక్తి. మరి ఇంకా కూర్చోవాలి, మంచిగా కూర్చోవాలి, చేతులు కట్టుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక్క షీటే చూసాం, 8 షీట్స్ ఉన్నాయి. ఒక్క షీట్ అయిపోయింది అంతే. ఇంకొక షీట్ చెప్తాను, ఇది చూడండి. నెక్స్ట్ దీంట్లో ఈ ఒక రోజంట పేతురు మరి చాలామంది కూర్చొని దేవుని వాక్యం చెప్తున్నాడంట. దేవుని వాక్యము చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు మరి అందరి మీదకి వస్తాడు. ఒకసారి ఇది ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. 2వ అధ్యాయము. ఇంకా పేతురు ఒక్కడే కాదంట నాన్న, పేతురుతో పాటు ఇంకా 11 మంది శిష్యులు ఉన్నారు కదా. పేతురుతో పాటు 11 మంది శిష్యులు ఉన్నారు కదా. మీకు అందరి పేర్లు వచ్చా? పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, ఇంకా వీళ్ళందరూ కూడా యేసుప్రభు శిష్యులు అంట నాన్న, శిష్యులు. వీళ్ళు ఏం చేశారంటే మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఉండి వాక్యం చెప్తున్నాడు. మనం పీటర్ గురించి కదా చదువుతుంది. ఈ పీటర్ అంకుల్ వాక్యం చెప్తున్నాడు నాన్న. చూడండి పీటర్ అంకుల్ చూడండి. మన చర్చిలో పాస్టర్ అంకుల్ గారు ఉంటారు కదా, అలాగే ఈ అంకుల్ కూడా పీటర్ అంకుల్. ఈ పీటర్ అంకుల్ వాక్యం చెప్తా ఉంటే మరి ఏమని చెప్తున్నాడంటే, మరి మీకు తెలుసా యేసుప్రభుని సిలువ వేశారు. యేసుప్రభుని ఏమేశారు? ఆయనని మేకులతో కొట్టారు. ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మళ్ళీ తిరిగి లేచాడు. మేమే దానికి సాక్షులం, మేము చూసాం అని చెప్పాడంట నాన్న. ఎవరు? పేతురు. ఇంకా శిష్యులందరూ ఉన్నారు కదా. యేసుప్రభు చనిపోయినప్పుడు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. సిలువలో చనిపోయినప్పుడు, మరి సమాధి చేసినప్పుడు, మరి తిరిగి లేచినప్పుడు యేసుప్రభు వీళ్ళందరూ కూడా చూశారు నాన్న. కాబట్టి యేసుప్రభును దేవుడు లేపాడు. ఆయన సజీవుడు.
దానికి మేమే సాక్షులం అని వీళ్ళు చెప్తున్నారంట. తర్వాత మీరందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పారంట. ఇంకా చూడండి, ఇంకా ఏం చెప్పారంటే పరిశుద్ధాత్మ 2వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి ఎవరైనా. అమ్మ నా చదువురా. ఏం కుమ్మరిస్తాడంట? ఆత్మను. ఎవరి మీద కుమ్మరిస్తాడంట? మనుషులందరి మీద కుమ్మరిస్తాడంట. చదవమ్మా. కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో దాసుల మీదను దాసురాండ్ర మీదను ఆత్మను ఎవరెవరి మీద కుమ్మరిస్తారంట? మనుషులందరి మీద కుమ్మరిస్తాడంట. యవ్వనుల మీద కుమ్మరిస్తారంట. తర్వాత ఇంకెవరి మీద కుమ్మరిస్తారు? ఇంకెవరి మీద? కుమారుల మీద, కుమార్తెల మీద, యవ్వనులు, వృద్ధులు అందరి మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పారంట. ఆ తర్వాత ఏమైందంటే ఇలాగా వాక్యం చెప్తా ఉంటే ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ చేతులు ఇప్పేశారు. అరే అరే నువ్వు ఆ డోర్లో అక్కడ ప్యాసేజ్లో కూర్చున్నావు కదా, నువ్వు ముందుకు రా రా, లేదంటే వెనక్కి వెళ్ళు, లేదంటే కింద దిగు, గొట్టెక్కేవేంటి? ఇప్పుడు చూడండి ఏం చేశారు నాన్న. అట్లాగా వాక్యం చెప్తా ఉంటేనంట నాన్న, పేతురు ఏం చదువుకోలా, మరి పెద్ద పెద్ద చదువేం చదువుకోలా, చేపలు పట్టే ఆయనే. కానీ పరిశుద్ధాత్మ తన హృదయంలో ఉండబట్టి ఏం చేశాడంటే జరుగు అటెల్ పరిశుద్ధాత్మ తన హృదయంలో ఉండబట్టి తను ఏం చేశాడంటే శక్తిగా వాక్యం చెప్పాడు. ఏమని చెప్పాడంటే వాక్యము, మీరు పాపాలని ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మీరందరు మారు మనసు పొందారా? పాప క్షమాపణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి, రక్షణ పొందాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలోకి వస్తాడు, లేకపోతే రాడు. అల్లరు ఇప్పుడు అంత బ్లాక్గా ఉంది పాపంతో మన హృదయం, అక్కడికి రాడు యేసయ్య. సాతాను ఉంటాడు. ఎవరుంటారు? అల్లరి చేస్తే సాతాను చెయ్యి ఇంకా చెయ్యి, ఏం కాదు, కొట్టురా, కొట్టు కొట్టు అని చెప్తాడు. సైతాన్ చెప్తాడు. ఇవన్నీ ఎవరు చెప్తారు? యేసయ్య ఏం చెప్తాడంటే వద్దు నాన్న అలా చేయకూడదు, ఇది దేవుని మందిరం అని చెప్తాడు. మనం ఎవరు మాట వినాలా? మరి మీ పాపాలన్నీ ఒప్పుకున్నారా? యేసయ్యా నా పాపాలు క్షమించేసయ్యా, నా హృదయంలోకి రా యేసయ్యా అని అడిగితే చాలు నాన్న, ఆయన ఏం చేస్తాడు? మారు మనసిస్తాడు, పాప క్షమాపణ ఇస్తాడు, పరిశుద్ధాత్మను మీ హృదయంలో పెడతాడు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? మీకు అందరికి పరిశుద్ధాత్మ కావాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, అంటే రక్షణ పొందాలి, పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే చాలు యేసుప్రభు మన హృదయంలోకి వస్తాడు నాన్న. కాబట్టి అట్లాగా ఎంతమంది విన్నారో తెలుసా ఆ వాక్యము? 3000 పీపుల్. ఎంతమంది? వాళ్ళందరూ పేతురు గారు వాక్యం చెప్తే వాళ్ళ వాక్యం వాళ్ళ హృదయంలో పొడుచుకొని వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్నారంట. అలాగ దాదాపు ఎంతమంది అంటే 3000 మంది ఆ సంఘంలో చేర్చబడ్డారంట. చూడండి పేతురు అంకుల్ ఎంత గొప్ప కదా. పేతురు అంకుల్ గ్రేటా? పేతురు అంకుల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ గ్రేటా? పేతురు అంకుల్లో ఏం లేదు. పేతురు అంకుల్ని బలపరిచింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు? కాబట్టి నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తం చేయగలనని దేవుడు చెప్తున్నా. మనం ఎంత బలహీనమైనా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. మరంట మరి చూడండి, నేను ఒకటి చూపిస్తాను. ఇదేంటో మీరు చెప్తారా? ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చూడండి. పిల్లలు కనిపిస్తున్నారా? అరే ఆగండి, ఇదేంటిది? చెయ్యి.
మనం ఏం చేయాలంటే, మరి ఇందాక మీరు సువార్తకి వెళ్ళారు కదా, ఇందాక వెళ్ళారా వెళ్ళలేదా? ఇగో చేతులు ఇప్పారు. అరే మాట్లాడే వాళ్ళు నుంచో పెడదాం. మరి చేతులు ఇప్పుడు ఎవరికి ఇద్దాం? సరే నేను ప్రశ్న నాకే చేయించరా? ఇప్పుడే కదా నీకు ఇచ్చింది. కూర్చో, మంచిగా కూర్చో. నెక్స్ట్ ఇప్పుడు అంటనానా, ఇదిగోండి ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ ఎవరెవరి మీదకి వస్తుందని చెప్పాను? చెయ్యెత్తండి, ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ ఎవరెవరి మీదకి వస్తుందని చెప్పాను? రిషి లేగాలి, లే, స్టాండప్, చెప్పు. నువ్వే లే. ఎవరెవరి మీదకి పరిశుద్ధ ఆత్మ వచ్చిందని చెప్పాను? ఎవరు చెప్తారు? చేయొద్దండి పోను. కార్తిక్ అందరు చెప్తే అందరికి ఇవ్వను. కార్తిక్, ఇంకా వృద్ధులు, కుమారులు, వృద్ధులు అంటే తాత, కుమార్తెలు, వీళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ. ఎదుగో కార్తిక్, క్యాచ్ పట్టుకో, అక్కడే ఉండు. సారీ, నేనే సరిగా వేయలేదులే. ఓకే, కార్తిక్ బాగా చెప్పాడు. ఇప్పుడు నేను కంఠతవాక్యం అడుగుతా. ఎవరినో ఒకరు సడన్గా కంఠతవాక్యం అడుగుతా, అప్పుడు వాళ్ళకి గర్ల్స్ పాపం ఇంతవరకు ఇవ్వలేదబ్బా, ఈసారి గర్ల్స్ని చూద్దాం. నైస్. ఇప్పుడు చూడండి, ఈ నోటితో మనం ఏం చెయ్యాలంటే నానా, ఈ నోటితో మనం చెప్పాలా? ఎవరిని చెప్పాలా? యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలా. యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు నమ్ముకో, చర్చికి రా, వెళ్దాం అని చెప్పాలి. చెప్తారా మీరు? వెరీ గుడ్. ఎంతమంది చెప్తారు? చేయొద్దండి. పేతురు చెప్పాడా లేదా? పేతురు చెప్పాడు కదా, మరి మీరు చెప్తారా? ఏమని చెప్తారు? యేసు ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు ఒక్కడే పరలోకానికి మార్గం, యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్తారా మరి మీ ఫ్రెండ్స్కి? ఎంతమంది చెప్తారు? చేయొద్దండి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అనుష దా, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. నా ఇప్పుడు ఈ చెయ్యి ఏంటంటే, మరి పరిశుద్ధాత్మ కావాలంటే మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మ కావాలంటే నేనేం చెప్పాను? పాపాలు ఒప్పుకోవాలి. యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్మని అడగాల. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తే మంచి పనులు చేస్తామా, చెడ్డ పనులు చేస్తామా? చెడ్డ పనులు చేసే ఉండి ఎవరి ఆత్మ ఉంటుంది? సాతాన్ ఆత్మ ఉంటుంది. మరి ఇగో అట్ట జుట్టు పీకుతున్నావు, పేకమాకు. నా ఇప్పుడు చూడండి, ఇక్కడ చెయ్యి ఉందన్నమాట. ఇక్కడ ఏముంది? చెయ్యి. మీకు అందరికి చేతులు ఉన్నాయా? ఈ చేతులతో మనం మంచి పనులు చేస్తామా, చెడ్డ పనులు? ఒక ఆమె ఉందంట నాన్న, ఆమె ఏ ఊరిలో ఉందంటే, జాగ్రత్తగా నాలా చాక్లెట్ బాద్దు మళ్ళీ, యొప్పే. ఏ ఊరు? ఈ ఒప్పే అనే ఊరిలో ఒక అమ్మాయి ఉందంట, ఒక ఆవిడ ఉందంట. ఆమెంట యేసు ప్రభువుని నమ్ముకుందంట. ఆ హృదయంలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంట. అయితే అవన్నీ ఏం గుడ్ వర్క్స్ చేస్తుంది, మంచి పనులు చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వాళ్ళు ఏం పనులు చేస్తారు? గుడ్ వర్క్స్ చేస్తారు. వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము. ఒకవేళ నీ దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయనుకో, అరే చేతులు కట్టు. ఎవరు చేతులు ఇప్పారు? నేను చూశాను, ఎవరు చేతులు ఇప్పకుండా కూర్చున్నారంటే ఇప్పుడు దాకా జాయ్ కూర్చున్నాడు. జాయ్, నువ్వు కూడా తీసుకో. జాయ్ చేతులు కట్టుకో. ఏంటి నువ్వు చేతులు ఇట్లా అంటున్నావు? కూర్చో. చాక్లెట్ ఇప్పుడు తిన్నది అట్లాగే పెట్టుకోండి, అట్లాగే వినాలి. నా ఇప్పుడు చూడండి, ఏం చెప్పాను నేను? ఏ ఊరు చెప్పాను? బాగా వింటున్నారా మీరు? యొప్పే. ఏ ఊరు? ఆ యొప్పేలో ఒక ఆమె ఉందని చెప్పాను. ఏం పేరు చెప్పాను నేను? చెప్పలేదు. అబ్బో మీరు ఇంకా బాగా వింటున్నారు రోయ్. తబిత. ఆమె పేరు ఏం పేరు? ఆమెని దోర్కా అని కూడా అంటారంట. ఏమంటారు? ఈ దోర్కాకి ఎవరున్నారు? ఆమె హృదయంలో ఎవరున్నారు? ఆమె మంచి పనులు చేస్తుంది అనమాట. మంచి పనులు ఏంటి? సహాయం చేయడం, పేదవాళ్ళకు సహాయం చేయడం, విధవరాళ్లకు. ఆమెకంటనానా కుట్టు పని వచ్చంట. ఏమొచ్చామెకి? మిషన్తో కుట్టిద్ది అనమాట. అయితే ఆమె ఏం చేస్తూ ఉంటుందంటే పేదవాళ్ళకి, విధవరాండ్రకి బట్టలు కుట్టించేదంట.
బట్టలు కుట్టించేది. చూడండి, ఆమెను చూస్తారా మీరు? తబితాని చూస్తారా? ఏం చేస్తుంది నాన్న? అక్కడ నీడిల్ ఉందా? నీడిల్ పెట్టి మరి ఆమె ఏం చేస్తుందంటే ఫ్రాక్స్ కుడుతుంది, లంగాలు, అలాంటి బట్టలు, అంగీలు ఉంటాయి కదా, అవన్నీ కుట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చేసి, ఇందాక హ్యాండ్ చూసాం కదా, ఇచ్చే చేతులు, సహాయం చేసే చేతులు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటే మనం ఏం చేస్తాం? ఇతరులకి సహాయం చేస్తాం. ఈ వంట నాన్న అంత మంచి వంట నాన్న. యేసు ప్రభు హృదయంలో ఉన్నాడు కాబట్టి చాలా మంచిగా పనులు చేస్తుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈమె కంట పాపం బాగలేదంట నాన్న. ఏమైంది నాన్న? బాగలేదు. మంచం మీద పడుకొని చాలా మరి సిక్ అయిపోయి చనిపోయిందంట. ఏమైంది మా? చనిపోగానే నాన్న ఏం చేస్తారు నాన్న? చనిపోగానే ఆ శవాన్ని కడిగి స్నానం చేపిస్తారు కదా, ఆ శవాన్ని కడిగి మరి ఆగండి చెప్పేది వినండి, మీరు అట్లా చెప్పకూడదు, అట్లా తప్పు. ఆ శవాన్ని కడిగేసి పైన మేడ గదిలో పడుకోబెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మరి అక్కడ అందరూ నుంచున్నారంట. ఆమెకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ ఉంటారు కదా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి మంచిగా చెప్తాం కదా. నాకు ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు డబ్బులు ఇచ్చాడు, నన్ను ఎంతో ప్రేమించాడు, ఆ అంకుల్ నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు, ఆ అంకుల్ చాలా మంచివాళ్ళు, అట్లా అనుకుంటాం కదా మనం కూడా. వీళ్ళు కూడా చాలామంది విధవరాళ్ళు, పేదోళ్ళు, వాళ్ళందరూ వచ్చేసారంట. తబితా చనిపోతే వచ్చి అందరంట మరి అక్కడ గ్యాదర్ అయ్యారంట. అయితే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ ఏం పేరు? ఆ ఊరు పేరు ఒప్పేకి దగ్గరే లుద్దా అనే ప్లేస్ ఉందంట. ఏం ప్లేస్ అది? ఆ లుద్దా అనే ప్లేస్లో పీటర్ ఉన్నాడంట. మన పీటర్ అంకుల్ ఉన్నారంట. పీటర్ అంకుల్. ఈ పీటర్ అంకుల్ ఏం చేశాడంటే వినబడిందంట, వీళ్ళకి తెలిసిందంట పీటర్ అంకుల్ దగ్గరలోనే ఉన్నాడు. ఇప్పుడు మన కొమరోలు అనుకోండి, గుడివాడ దగ్గరే కదా, అట్లా అన్నమాట. ఆ లుద్దా అనే ప్లేస్ దగ్గరే ఉన్నాడు, పిలిపిద్దాము అని చెప్పేసి పిలిచారంట. ఆషేర్ స్టాండప్, మాట్లాడద్దు, కూర్చో. నువ్వులే మిక్కమ్మా. క్వశ్చన్, ఏ ఊర్లో ఉన్నాడు పేతురు అంకులు? ఏంటి చెప్పు, ఇప్పుడు చెప్పు. ఇటువైపు చూడు. సరే, ఏ ఊరు? లుద్దానా? సరే, పట్టు, కూర్చో. లుద్దా అనే ఊర్లో ఉన్నాడంట. ఇది చూడాలి. ఇంకెవరో ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చున్నాడు, ఈ అబ్బాయి చేతులు కట్టుకొని కూర్చున్నాడు. ఇవాళ వద్దా? వెయిట్, అక్కడ ఆగిపో. ఇప్పుడు చూడండి, లుద్దా అనే ఊర్లో ఉన్నప్పుడు ఏం చేశారంటే నాన్న మరి ఒకసారి పిలిచారంట. ఎవరిని? పేతురు అంకుల్ని పిలిచారంట. ఇప్పుడు ఆ శవాన్ని ఎక్కడ పడుకోబెట్టారని చెప్పాను? అప్పుడు పేతురు అంకుల్ని పిలిచారంట. పేతురు అంకుల్ వచ్చాడంట. పేతురు అంకుల్ వస్తే చూడండి పడుకోని ఉందంట. ఎవరు? శవాన్ని పడుకోబెట్టారు కదా. ఇక్కడ ఏది కనిపిస్తుందా మీకు అందరికీ? ఇక్కడ మేడగదిలో తబితాని చనిపోయిన తబితాని పడుకోబెట్టారు. తర్వాత ఇక్కడ పక్కన కొంతమంది ఉన్నారు కదా, స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ పేతురు అంకుల్తో చెప్తున్నారంట, అంకుల్, పేతురు గారు, ఈ తబిత చాలా మంచిదండి, ఈ మాకు ఎన్నో బట్టలు కుట్టించింది, వాళ్ళందరూ విధవరాళ్ళంట, మాకు ఇదిగో ఈ కుట్టించింది, ఈ అంగి కుట్టించింది, చూసారా అని చూపిస్తూ ఉన్నారంట. చూడండి, మంచి పనులు చేస్తే ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఎంతో మంచిగా చెప్తున్నారు. ఆ తర్వాత పేతురు అన్నారంట, ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది నాన్న. మరి ఫస్ట్ రోజు ఆంటీ చెప్పారు యేసు ప్రభు ఎలా అద్భుతాలు చేశాడో పేతురు కూడా అలాంటి అద్భుతాలు చేశాడని చెప్పారు కదా. ఈ పేతురు ఏం చేస్తాడో తెలుసా? అందరూ బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అందరినీ బయటికి పంపించేస్తాడు. ఆ రూమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పంపించేసిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు. మోకాళ్ళు ఉన్నాడా? మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు. ఎత్తుకోండి, పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే ఒక అద్భుతం జరిగింది నాన్న. చనిపోయినటువంటి
తబిత లేచి కూర్చుందనమాట. లేచి చూడారా, కనపడిందా, లేచిందా? దేవుడు ఎంత అద్భుతం చేశాడు కదా పేతురు ద్వారా. పేతురులో ఉన్నటువంటి దేవుడు పేతురు ద్వారా అద్భుతాలు చేశాడు. అలాగా మేము కూడా ఎవరి ద్వారా మనం అద్భుతాలు చేయగలము? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనము అద్భుతాలు చేయగలం. చూసారా మన పేతురు ఎంత గొప్ప కార్యం చేశాడో? ఎవరు చేశారు పేతురులో ఉన్నటువంటి? ఇప్పుడు మన ఎన్ని కార్డులు అయినాయి? 1 2 3 4 5 అయిపోయింది. ఇప్పుడు మనం ఎవరి గురించి చదివాము? తబిత గురించి విన్నాం కదా. నెక్స్ట్ ఇంకొక ఆయన ఉన్నాడంట నాన్న. ఆయన పేరు ఏంటంటే, సరే ఇప్పుడు వీళ్ళని అడుగుదాం. గర్ల్స్ క్వశ్చన్ చాక్లెట్ క్వశ్చన్. బాయ్స్ మీరు ఎవరు చెప్పొద్దు ప్లీజ్. తబితకి ఇంకొక పేరు ఉందని వచ్చిన వాళ్ళు చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. తబితకి ఇంకొక పేరు ఉందని చెప్పాను నేను. ఎవరు చెప్తారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. గర్ల్స్, ఆర్ యూ లిజనింగ్? కమ్ ఆన్ టెల్. తబితకు ఇంకొక పేరు ఉందని చెప్పాను. ఎవరు చెప్తారు? ఛాన్స్ బాయ్స్కి వెళ్ళిపోతుంది. ఎవరు చెప్పారు ఇక్కడ? ఎవరు చెప్పారు? స్టాండప్. ఏం పేరు? లేచి నుంచోని సరిగ్గా చెప్పాలి. దోకానా? దోకా క్లియర్లీ లౌడ్లీ. తప్పు, కూర్చో. ఎవరు చెప్తారు? జోస్న, ప్రణవి, మీరు వినలేదట్టయితే ఛాన్స్ గోస్ టు బాయ్స్. ఎవరు? నువ్వు చెప్పు నాన్న. దోర్కా వెరీ గుడ్. దోర్కా పట్టుకోండి. క్యాచ్. వెరీ గుడ్ క్యాచ్. ఓకే. అరే ఇది నేను పడిపోతాను ముందుకి. ఇప్పుడు ఏమైంది నాన్న? దోర్కా అయిపోయింది కదా. దోర్కా గురించి నెక్స్ట్ జాగ్రత్తగా వినండి. మరి చాక్లెట్ కావాల్సిన వాళ్ళు జాగ్రత్తగా వినాలి. సరే, ఇంకొక ఆయన ఉన్నాడు నాన్న. ఆయన పేరు ఏంటంటే కొర్నేలి. ఏం పేరు ఆయన పేరు? ఈయనంట సెంచూరియన్ అంట. అంటే ఏంటంటే శతాధిపతి. మంచి ఆఫీసర్ గారు. ఎవరైనా ఆఫీసర్లు ఎట్లుంటారు నాన్న? అబ్బా, కార్లో వెళ్తారు కదా, జీప్లో పోలీస్ ఆఫీసర్ ఎట్లుంటాడు? జీప్లో వెళ్తాడు. అలా 100 ఇదిగో మాట్లాడుతున్నారు. చేతులు కట్టండి. ఇదిగోండి ఈ కొర్నేలి చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాడు కొర్నేలి. ఈ కొర్నేలి ఎవరు? భక్తిపరుడు. చాలా భక్తిగా ఉంటాడు. అయితే ఈయనకి మరి ఎవరైనా ఏదైనా ఆర్డర్ చేశాడు అనుకోండి, ఏమాయ్ మాట్లాడకండి. ఎవరు మాట్లాడేది? మాట్లాడబాకండి. ఏదైనా చెప్పాడు అనుకోండి, అది అందరు చేయాల్సిందే. ఇట్రండి, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళండి, ఆ ఊరికి వెళ్ళేసేసి ఈ పని చేయండి అంటే ఆ పని చేసేయాల్సిందే. ఎందుకంటే ఆయన ఎవరు? ఆఫీసర్ కదా, శతాధిపతి. అయితే ఈయన ఏం చేశాడంటే నాన్న, మరి ఈయన చాలా మంచోడంట. ఈయన చాలా మంచోడు, భక్తిపరుడు. తర్వాత ధర్మకార్యాలు చేస్తాడు. మంచిగా అందరికీ, పేదవాళ్ళకి అందరికీ అన్నీ ఇస్తూ ఉంటాడు. అన్నదానాలు చేస్తాడు. అట్లాంటి కార్యాలు ఉంటాయి కదా, అలాంటి ఆయన. మరి ఇంకా ప్రార్థనలు కూడా చేస్తాడు. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఈయనకి రక్షణ లేదంట. ఏదో ప్రభువుని ఊరికే ప్రార్థన చేస్తాడు, ధర్మకార్యాలు చేస్తాడు, కానీ ఈ కొర్నేలి రక్షణ పొందలేదంట. హృదయంలో యేసు ప్రభువుని అంగీకరించలేదంట. అందుకని చెప్పేసి ఈ దేవుడు ఏం చేశాడంటే, ఎట్లయినా కొర్నేలిని రక్షించాలి అనే ఉద్దేశంతో పేతురంకుల్ని వాడుకుంటాడు. సరే, ఈయన అలాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన పేరు ఏం చెప్పాను? ఎవరు ఎత్తాలి? చెయ్యెత్తాలి. కొర్నేలి కూర్చో. ఎవరు చెప్పారు కొర్నేలి అని? అందరూ చెప్పారు. చాక్లెట్ ఎవరికి ఇవ్వాలి? అలా చెప్పకూడదు. సాగర్ చెప్పాడా? సాగర్ అక్క వాళ్ళు చూడాలి. ఫస్ట్ ఎవరు చెప్పారో వాళ్ళకి ఇవ్వాలి. సాగర్, మరి నేను క్యాచ్ చేయగలనా? రెడీ? సరే, ఓకే.
నెక్స్ట్ ఇదిగోండి, కొర్నేలి పక్కన దేవదూత కనపడుతున్నాడా? దేవదూత కనపడుతున్నాడు. దేవదూత ఏం చేస్తున్నాడంటే, కొర్నేలి, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు నాకు వినపడ్డాయి, నువ్వు చాలా మంచోడివి, కానీ నువ్వు యేసు ప్రభుని అంగీకరించాలి. దగ్గరలోనే మరి పేతురు ఉన్నాడు, సీమోన్ పేతురు ఒక మరి చర్మకారుని ఇంటిలో ఉంటున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే ఆయన్ని పిలిపించుకో. ఆయన పిలిపించుకుంటే ఆయన నీకు కొన్ని మాటలు చెప్తాడు, నువ్వు విను. నువ్వు ఓన్లీ గుడ్ వర్క్స్ వల్ల నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు, యేసు ప్రభు నీ హృదయంలో ఉండాలి అన్న భావంతో ఈ యొక్క దూత కొర్నేలికి చెప్పుద్ది అనమాట. మీకు అందరికి అర్థమైందని నేను చెప్పింది. కొర్నేలి గుడ్ వర్క్స్ చేశాడు, కానీ ప్రభు ఆయన హృదయంలో లేడనమాట. మంచి కార్యాలు చేస్తే పరలోకంకి వెళ్తామా? వెళ్ళాం నాన్న. యేసు ప్రభు మన హృదయంలో ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. అప్పుడంట సరేనని చెప్పేసి మనుషుల్ని పంపించాడంట. ఎక్కడికి? పేతురు అంకుల్ని పిలుచుకురమ్మని చెప్పడానికి. ఆ ఇంట్లోనే వాళ్ళ యొక్క బంధువులందరినీ కూడా కూర్చోబెడతాడనమాట, అందరినీ గ్యాదర్ చేస్తాడు. అయితే ఈ లోగల మరి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకంట పేతురు మేడపైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఈ యొక్క ఆకాశంలో ఒక దుప్పటి లాంటిది కనపడిందంట. ఆ దుప్పటి పైన అన్నీ ఉన్నాయంట, అన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నాయంట. మరి పక్షులు ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సర్పాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా వేరే అపవిత్రమైనటువంటి జంతువులు కూడా ఉన్నాయి, పవిత్రమైన జంతువులు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. అయితే వీటన్నిటిని చంపుకొని తిను అంటే అని స్వరం వినిపిస్తుంది అన్నమాట. అయితే దాని అర్థం ఏంటంటే, వింటున్నారా? దీని అర్థం ఏంటంటే, దేవుడు ఒక్క ఇజ్రాయేలీలకే దేవుడు కాదు, అందరికీ దేవుడు. ఎవరికంట? అందరికీ, గొప్పోళ్ళకి, పేదోళ్ళకి, మరి కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి, అందరికీ. తర్వాత ధనవంతులకి, మరి కులం కూడా ఏం తేడా లేదంట. మరి పేద కులమైనా గొప్ప కులమైనా అలాంటి తారతమ్యాలు ఏవీ లేవంట. యేసుక్రీస్తు ఎవరికి ప్రభు అంట? అందరికీ ప్రభు. మంచి కార్యాలు చేస్తే పరలోకంకి వెళ్ళిపోతారా? ఎంత గొప్పోళ్ళైనా వెళ్ళిపోతారా? ఎంత పేదోళ్ళైనా వెళ్ళిపోతారా? మరి ఎలా వెళ్తారు పరలోకానికి? యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళ సొంత రక్షకుడుగా వాళ్ళ హృదయంలో అంగీకరిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తారు. అది చెప్పడానికే ఈ సాదృశ్యాన్ని పేతురుకి చూపిస్తాడు. అన్యజనుల దగ్గరకు కూడా వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అని ఈ దర్శనాన్ని పేతురుకి దేవుడు చూపిస్తాడు. అప్పుడు పేతురు అప్పుడు దాకా తనకే యూదులకే రక్షణ అవసరం అని అనుకుంటున్నాడేమో, ఇప్పుడు ఏం చేస్తాడంటే మరి వెళ్తాడు. అంతలోపటికి మనుషులు వస్తారు, కొర్నేలి పిలిచినటువంటి మనుషులు వస్తారు, కొర్నేలి పంపించిన మనుషులు వస్తారు. మనుషులు వచ్చి మరి పేతుర్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. పేతుర్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మరి పేతుర్ని మరి ఇంటికి వచ్చే లోపలే ఇంకా పేతురు మరి ఈ కొర్నేలి వాళ్ళ బంధువులందరినీ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు. కొర్నేలి వాళ్ళ బంధువులందరినీ వాళ్ళ ఇంట్లో, మీరు కూడా మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారు కదా, ప్రార్థన పెట్టించుకుంటారు కదా, అప్పుడప్పుడు మీ బంధువులందరినీ పిలుస్తారా? పిలిచి ఎందుకు పిలిపిస్తారు? అబ్బా, నేను మా వాళ్ళందరికీ కూడా సువార్త వినిపించాలి, వాళ్ళకి దేవుని వాక్యము చెప్పించాలి పాస్టర్ గారి చేత, వాళ్ళందరూ మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి అని చెప్పి కూటాలు పెట్టించుకుంటాం కదా, కూడికి పెట్టించుకుంటాం కదా, అట్లాగే కొర్నేలి కూడా పెట్టించుకున్నాడు నాన్న. పెట్టించుకుంటే అప్పుడు పేతురు వచ్చి, అయిపోయింది కథ వినాలి, పేతురు వచ్చి వాక్యము చెప్తాడు. చూసారా? పేతురు వచ్చి వాక్యము. ఇప్పుడు కొర్నేలి మారిపోయాడు. కొర్నేలి ఏమైపోయాడు? తన హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. ఆయన మాత్రమే కాదు నాయన, వాళ్ళందరికీ మరి యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాడు. ఇప్పుడు చెప్తాడనమాట పేతురు, నేను ఇక్కడికి ఎట్లా వచ్చాను అనుకుంటున్నారు? నాకు దేవుడు ఒక దర్శనం చూపించాడు.
దేవుడు ఏదో కొన్ని మరి యూదులకే దేవుడు కాదు, యేసు ప్రభు అందరికీ ప్రభు. చూడండి, అందరూ ఒకసారి తీయండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. అందరూ చెప్పాలి ఈ వాక్యాన్ని. ఇప్పుడే ఎవరు కంఠస్థం చేసి చెప్తారో వాళ్ళకి నేను ఇస్తాను. అందరు చిన్నపిల్లలు, బిన్ని కూడా చెప్పచ్చు, మిక్కమ్మ కూడా చెప్పచ్చు, అందరు చెప్పచ్చు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తుల కార్యములు 10:36. ఎవరు చెప్తారా ఇప్పుడు? ఒక్కసారి చెప్పగానే ఎవరు చెప్పారు సుద్దా? ఎవరు చెప్పారు? అల్లే ఎవరు చెప్తారు? అక్కడ నుంచి వాక్ కార్తీక్ చెప్పు. యేసుక్రీస్తు అందరికీ చెప్ ప్రభువు. ఏంటిది అది? యేసుక్రీస్తు అందరికీ. అపోస్తుల కార్యములు 10:36. వెరీ గుడ్. చిన్నోడు కదా వాడు, ఇంకా స్కూల్కి కూడా వెళ్ళట్లా, అందుకే వాడు కొంచెం తప్పులు పోయినాయి. అయినా కూడా చాక్లెట్ రెడీ 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 స్టార్ట్. అతనికి అందజేయండి నాన్న. ఓకే, ఇప్పుడు అందరు కలిసి చెప్పండి. ఇంగ్లీష్లో చెప్తావా పింకు నువ్వు? లేచి చెప్పు. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. చెప్పు లేసి. ఒక్క నిమిషం ఉండండి. Jesus Christ is Lord of all. Acts 10:6. Jesus Christ is Lord of all. Acts 10:36. వెరీ గుడ్. యాక్ట్స్ 10:36. ఇంగ్లీష్లో చెప్పింది కదా. ఓకే, కాబట్టి మనము యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మీరందరు మరి యేసు ప్రభు మీ ప్రభువేనా? ఎంతమంది యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకున్నారు? నిజంగా చేర్చుకున్నారా? మరి మీ పాపాలన్నీ ఒప్పుకున్నారా? మరి ఈరోజు అందరు మోకరించి, యేసయ్యా నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా, పరిశుద్ధాత్మదేవా నా హృదయంలోకి రా అని అడుగుదామా? అందరం మోకరించండి. అందరు నా వెనకాల చెప్పండి కంఠత వాక్యం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటియున్నాడు. యోహాను 5:24. అందరు మోకరించండి, చేతులు జోడించండి. ఎవ్వరు కళ్ళు తెరవకూడదు. దిస్ ఇస్ ద లాస్ట్ రిక్వెస్ట్. కళ్ళు మూసుకోండి. అందరు మనసులో అడగండి, యేసయ్యా నా పాపాలు క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి, నా హృదయంలోకి రండి ప్రభు అని అడగండి. అందరూ అడగాలి. ఇది చాలా గంభీరమైన సమయం. మోకరించాల. ఈరోజు VBS అయిపోతుంది, మరి మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోతారు. యేసు ప్రభు మీ హృదయంలో ఉంటే మీరు పరలోక రాజ్యంకి వెళ్తారు. ఎప్పుడు యుగాయుగాలు సంతోషంగా ఉండే పరలోక రాజ్యంకి వెళ్తారు. యేసయ్యా దోర్కాలాగా మంచి పనులు చేసేటట్టుగా నాకు సహాయం చేయని అడగండి. యేసయ్యా నేను గుడ్ వర్క్స్, ఇతరులకు హెల్ప్ చేసే చేతులు నాకు ఇవ్వండి, ఇతరులకు నిన్ను గురించి ప్రకటించే నోరు నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకోండి. నేను ప్రార్థన చేస్తాను, అందరు నా వెనకాల చిన్న ప్రార్థన పలకండి. యేసయ్యా నా పాపాలు క్షమించండి, నా హృదయంలోకి రండి, నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను నీ బిడ్డగా అంగీకరించండి. నేను తబితాలాగా
మంచి పనులు చేయడానికి నా చేతులను ఉంచండి. పేతురులాగా నిన్ను ప్రకటించడానికి పరిశుద్ధాత్మనివ్వండి. ఈ VBSలో నన్ను మార్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, మానవ హద్దుబాట్లతో బహుబలహీనంగా విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి చిన్న బిడ్డల హృదయాల్లో వారు మంచి నేల మీద నాటబడిన విత్తనంలాగా చేయండి. అయ్యా నాయన, నిజమే ప్రభా, మేమైతే నిన్ను ఎరగలేదు, కానీ మీరే మమ్మల్ని ప్రభా మరి నాయన మరి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీరు మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారని విశ్వసించడానికి మాకు సహాయం చేశారు. అందుకే నీకెన్నో వందనాలు ప్రభా. మీరు మాకు ప్రభువుగా ఉన్నందుకు వందనాలు. నాయన, బిడ్డలకి ఈ వాక్యం ఎత్తబడింది. ఎవరైతే ప్రార్థన చేసుకున్నారో వారి ప్రార్థనలు అంగీకరించండి, వారి రక్షకుడిగా అంగీకరించడానికి కృప చూపించండి. అయ్యా తండ్రి, మిగతా సమయాన్ని కూడా దీవెనకరంగా చేయమని, మహిమ ఘనత కీర్తి ప్రభావం నీకు మాత్రమే చెల్లించుకుంటూ, నువ్వు చేసిన సహాయాన్ని బట్టి, నువ్వు చేసిన మేళ్లను బట్టి ఏమిచ్చి నిన్ను స్తుతించగలం ప్రభా. హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.